బ్రిటన్లో స్పిన్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. కృష్ణా జిల్లా నాగేశ్వరరావుపేట టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని పలువురు కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని మాజీ ఐఆర్ఎస్ అధికారిని జషిత దినకరని కోరారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి బస్టాండ్ వద్ద కారు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కసారి ఓటు వేస్తే మంచి జరిగినా చెడు జరిగినా 5 ఏళ్లు అనుభవించాల్సిందేనని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లిలో 4వ 25వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి నడుపుతూ ఉండటంతో ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. నంద్యాల జిల్లా పాణ్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ కార్యక్రమం నిర్వహించారు. కోయంబత్తూర్, గౌహతి, ఢిల్లీ నుంచి వచ్చిన చిన్నారులకు మోదీ సలహాలు, సూచనలు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి స్కూటీ, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నవేలికి చెందిన గనిశెట్టి అరవింద్ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు.